మనకి శ్రావణ మాసంలో పౌర్ణమికి చాలా విశిష్టత. చాలా మంది రాఖీ పౌర్ణమి చేసుకుంటారు. కొంతమంది బాగా తెలిసి చేసుకుంటారు. తెలియకపోయినా రాఖీ కట్టాలి అని. కానీ హయగ్రీవ జయంతి గురించి చాలా మందికి తెలీదు. హ్మ్. ఏమిటి దాని విశిష్టత ఏమిటి? ఆ రోజు హయగ్రీవ జయంతి జరుపుకోవడం వల్ల వచ్చే పుణ్య ఫలితం ఏమిటి చెప్పండి? హయగ్రీవ అంటే అజ్ఞానం తొలగిపోతుంది అంటారు. ఓకే. ఆ రూపాన్ని చూస్తే ముఖ్యంగా విద్యార్థులు ఈరోజు హయగ్రీవుని తలుచుకోవాలి. హ్మ్. హ్మ్. అద్భుతమైన జ్ఞానం లభిస్తుంది. హ్మ్. జ్ఞానం వల్ల విద్య లభిస్తుంది. హ్మ్. విద్య వల్ల మన జీవితాలు బాగుపడతాయి. ఇది హ్మ్. మన ఒకదానికొకటి ఒకదానికోటి లింక్. లింక్ అన్నమాట. హ్మ్. ఆయన జన్మించిన దినం పౌర్ణమి రోజే అని హ్మ్. చెప్తున్నాయి. హ్మ్. హయగ్రీవుడు ఎలా ఉంటాడు? గుర్రపు తలతో మానవ శరీరంతో ఉంటాడు. హ్మ్. ఆయన కూడా ఒక కళాన్ని పట్టుకొని మనకు కనిపిస్తూ ఉంటాడు. ఏదో రాస్తున్నట్టుగానే మనకి హ్మ్. మనం తయారు చేసుకున్న చిత్రపటాలు. ఎలా అసలు ఈ అవతారం? ఈరోజు హ్మ్. అవతార కథ విన్నా కూడా అజ్ఞానం తొలగుతుంది అంటారు. ఓకే. హయగ్రీవుడు అనే అసురుడు, హ్మ్. అదే గుర్రపు తల, మానవ శరీరం పెట్టుకొని హ్మ్. ఘోరంగా తపస్సు చేశాడు. హ్మ్. తపస్సు చేస్తే భగవంతుడు ఆయనకి దర్శనమిచ్చి ఏం వరం కావాలి అని. హ్మ్. నాలాంటి అవతారం ఉన్నవాడి చేతిలోనే నేను సంహరింపబడాలి హ్మ్. అని చెప్పి అడుగుతాడు. భగవంతుడు బ్రహ్మ ఆయనకి తదాస్తు. తదాస్తు అని వెళ్ళిపోయాడు. కానీ ఈ అసురుడు చేసే లా ఇబ్బందులు ఉన్నాయి కదా! హ్మ్. భరించలేకపోతున్నారు దేవతలు, మానవులతో సహా. ఇబ్బంది పడ్డారు. వీళ్ళందరూ ఏం చేశారంటే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్లారు. హ్మ్. పరమేశ్వరుడి దగ్గరికెళ్తే పరమేశ్వరుడు దీనికి మహావిష్ణువే సరైనవాడు అని చెప్పి అందరూ వైకుంఠానికి వెళ్లారు. హ్మ్. మహావిష్ణువుకి విన్నవించుకున్నారు. మహావిష్ణువు వెళ్లి ఘోరంగా యుద్ధం చేశాడు. హ్మ్. వాడికో వరం ఉందిగా. హ్మ్. వరం ఉంది. మహావిష్ణువేమో మామూలు అవతారంలో ఉన్నారు స్వామి. ఎలా హ్మ్. సంహరింపబడతాడు? హ్మ్. పాపం యుద్ధం చేసి అలసిపోయి అలా తల కింద చేయి పెట్టుకొని సేదదీరుతూ ఉన్నారు. హ్మ్. దేవతలందరూ వచ్చారు. ఏం చెయ్యాలి? వాడి బాధలు ఎక్కువైపోయాయి అని చెప్పి పరమేశ్వరుడితో సహా లక్ష్మీదేవి, పార్వతీదేవి అందరూ ఉన్నారక్కడ. హ్మ్. హ్మ్. ఇతర లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వైకుంఠంలోనే ఉన్నారు. ఓకే. అయితే అప్పుడు పరమేశ్వరుడికి ఒక ఆలోచనొచ్చింది. హ్మ్. లక్ష్మీదేవికి చెప్పాడు. స్వామివారి తల పక్కన ఒక వీణ ఉంది. హ్మ్. అవునా? ఆ వీణ తీగ లాగండి. హ్మ్. లాగితే స్వామివారి యొక్క కంఠం తెగిపడుతుంది. ఓకే. అప్పుడు గుర్రపు తలని తెచ్చి నేను అతికిస్తాను. హ్మ్. అప్పుడు ఆయన హయగ్రీవ అవతారం తీసుకుంటాడు హ్మ్. అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏ భార్య అయినా భయపడుతుంది. అవును. అవునా? అయ్యో! ఒకవేళ అతుక్కోకపోతే అని. హ్మ్. కానీ లక్ష్మీదేవికి ఆమె యొక్క సౌభాగ్యం మీద చాలా నమ్మకం. హ్మ్. దేవతలందరికీ కూడా అంతే. హ్మ్. పార్వతీదేవికి కానీ, సరస్వతీదేవికి కానీ వాళ్ళ యొక్క సౌభాగ్యం మీద చాలా నమ్మకం. ఏమీ అవ్వదు అని. హ్మ్. కానీ అప్పటికి భయపడుతూనే ఆ తీగని ఆ వీణ యొక్క తీగని మీటింది. హ్మ్. అది వెళ్ళి తీగ తెగి స్వామి యొక్క కంఠాన్ని ఖండించేసింది. హ్మ్. అప్పుడు పరమేశ్వరుడు దేవతలందరూ కలిసి ఒక గుర్రపు తల తీసుకొని వచ్చి ఆ గుర్రపు తలని అతికించారు. ఈ గుర్రపు తల అనేది ఇంకొక కథ. హ్మ్. దానికి మోక్షాన్ని ఇవ్వటం కోసం పరమేశ్వరుడు ఇలా తెచ్చిపెట్టాడు. హ్మ్. ఇప్పుడు స్వామివారు మేల్కున్నారు, చూసుకున్నారు. హయగ్రీవ అవతారం వచ్చేసింది, వెళ్ళాడు. ఆ అసురుడు భయపడ్డాడు. అరే! నాలాంటి అవతారమే వచ్చింది. నాకు మరణం తప్పదు అని చెప్పనని శరణు వేడాడు. శరణు వేడిన రాక్షస బుద్ధి ఎక్కడికి పోదని చెప్పి ఆయన సంహరించాడు. హ్మ్. సంహరించి మళ్ళా వేదాలన్నిటినీ కూడా పునరుద్ధరింపచేశాడు హయగ్రీవ అవతారంలో మహావిష్ణువు. ఓకే. ఆ! అందుకే ఆయన కలం పట్టుకొని వేదాల్ని రచిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. హ్మ్. హ్మ్. ఈ యొక్క అవతార కథ ఇప్పుడు మనం చెప్పుకున్న కథని విన్నా కూడా మనలో అజ్ఞానం తొలగుతుంది. హ్మ్. అలాగే ఈ విద్యార్థులు ముఖ్యంగా హ్మ్. ఈ చిత్రాన్ని చూసినా హయగ్రీవ అని అనుకున్నా కూడా హ్మ్. వాళ్ళకి విద్య సంపూర్ణంగా అంటే హ్మ్. ఎటువంటి కొంతమంది చాలా మొద్దులు ఉంటారు. ఎంత హ్మ్. చదివినా రాదు చదివి. పాపం హ్మ్. వాళ్ళకి. హ్మ్. జ్ఞాపకం ఉండదు. హ్మ్. పలకడానికి రాదు. ఇక్కడ బాగా చదువుతారు. పరీక్ష రాయడానికెళ్తే అవును. రాయలేరు. హ్మ్. అలాంటి వాళ్ళు హయగ్రీవ జయంతి రోజు ఈ రోజున హ్మ్. హయగ్రీవ అనటం, అలాగే ఆయన యొక్క చిత్రాన్ని చూడటం హ్మ్. ఇలా చేస్తే మనకి గూగుల్‌లో హయగ్రీవ మంత్రం కూడా దొరుకుతుంది. దాన్ని చూసుకొని చదివినా కూడా హ్మ్. మనలో ఉన్న అజ్ఞానం విద్యార్థులే కాదు పెద్దవాళ్ళకి కూడా ఉన్న అజ్ఞానం తొలగించుకోవాలిగా. హ్మ్. విద్యతో అవసరం లేకపోయినా. హ్మ్. విద్య అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా అవసరం. మరణం వచ్చే వరకు కూడా విద్య కావాలి. హ్మ్. విద్య లేని
జీవితం గుడ్డి జీవితం అవును. అంటారు. వింత కానీ పశువు అని కూడా అంటారు. ఉమ్, ఉండాలి, తప్పకుండా ఉమ్, ఉండాలి. ఉమ్, కాబట్టి ఈ హయగ్రీవ అవతార కథ విన్నా ఈరోజు ఆ మంత్రాన్ని గూగుల్‌లో కొడితే మనకన్నీ వస్తాయి. ఇది ఉమ్, లేదనేది లేదు. అందుకే ఫోన్‌ని ఎలా వాడాలో అలా వాడుకోండి అని చెప్తారు. దాని ఉమ్, నుంచి మనం తీసుకోవాల్సిన సమాచారం చాలా ఉంది. ఉమ్, మేమైనా అన్ని పుస్తకాలు కొనలేం. ఉమ్, గూగుల్‌లో కొట్టి కొంత సమాచారాన్ని తీసుకోవాల్సొస్తది. ఉమ్, అన్ని పుస్తకాలు కొని ఇంటి నిండా పెట్టలేం మేము కూడా. ఉమ్. అలా దాన్ని వాడుకునే విధంగా వాడుకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది. ఆ మంత్రాన్ని మీరు గూగుల్‌లో ఒక ప్రింట్ ఔట్ తీసుకోండి. లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని మంత్రాన్ని చదువుకోండి. చదువుకుంటే ఈ రోజున చాలా చాలా మంచిది. ముఖ్యంగా చదువుకునే పిల్లలు. హయగ్రీవ జయంతి. హయగ్రీవ జయంతి అంటే ఏమిటి? అసలు ఆ రోజు ఏం చేయాలి అనేది ముందైతే అందరికీ బోధపడిందనే అనుకుంటున్నాను. ముఖ్యంగా పిల్లలకి, తల్లిదండ్రులు వింటే పిల్లలకి ఈ వీడియో చూపించండి. చూపిస్తే వాళ్ళకొక ఐడియా వస్తుంది. ఇక నుంచైనా పాటించే ప్రయత్నం చేస్తారు. లేదా పిల్లలు అందుబాటులో లేరు, దానికి షేర్ చేయండి లైక్ చేసి. అందరికీ చూపించండి. అందరితో ఈ అమ్మ ఏదైతే చెప్పిందో హయగ్రీవ, హయగ్రీవ అని ఆ చిన్న మాటనన్నా అనిపించే ప్రయత్నం చేయండి. జ్ఞానం పెరుగుతుంది. అందరికీ ఉపయోగపడే వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.